స్వస్తిక్ మతపరంగా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. స్వస్తిక్ అంటే శుభప్రదమైనది అని అర్థం. స్వస్తిక్ ఒక ప్రత్యేకమైన ఆకారం. ఏదైనా శుభకార్యానికి ముందు స్వస్తిక్ తయారు చేస్తారు. దీన్ని గణేశుడి రూపంగా పరిగణించేస్తారు. దీని ఉపయోగం ద్వారా శ్రేయస్సు, సమృద్ధి, ఏకాగ్రత వస్తుంది. ఏ పూజలో స్వస్తిక్ ఉపయోగించబడదో అది ఎక్కువ కాలం దాని ప్రభావాన్ని నిలుపుకోదు. స్వస్తిక్ ను విశ్వాసానికి చిహ్నంగా పరిగణిస్తారు. దాని మధ్య భాగాన్ని విష్ణువు నాభిగా పరిగణిస్తారు. 4 రేఖలను బ్రహ్మ 4 ముఖాలుగా, 4 చేతులు, 4 వేదాలుగా పరిగణిస్తారు. స్వస్తిక్ 4 బిందువులు 4 దిశలను సూచిస్తాయి. స్వస్తిక్ ను విష్ణువు ఆసనం, లక్ష్మీ రూపంగా పరిగణిస్తారు. స్వస్తిక్ చిహ్నాన్ని అదృష్టకరమైన వస్తువులతో ఒకటిగా లెక్కిస్తారు. చందనం, కుంకుమ, సింధూరంతో చేసిన స్వస్తిక్ గ్రహ దోషాలను తొలగిస్తుంది. స్వస్తిక్ అనే పదంను ఆస్తి కలయికగా పరిగణిస్తారు. సు అంటే శుభం, అస్తి అంటే ఉండటం, అంటే శుభంగా ఉండాలి అని, సంక్షేమం కలగాలి అని. స్వస్తిక్ గీతలు, కోణాలు ఖచ్చితంగా సరైనవిగా ఉండాలి. పొరపాటును కూడా తలకిందులుగా స్వస్తిక్ తయారు చేయకూడదు. ఎరుపు, పసుపు రంగు స్వస్తిక్లు ఉత్తమమైనవి. మీరు స్వస్తిక్ ధరించాలనుకుంటే దాన్ని వృత్తం లోపల ధరించండి. ఎరుపు, నీలం రంగు స్వస్తిక్ ప్రత్యేకంగా ప్రభావవంతమైందిగా పరిగణిస్తాం. ప్రధాన ద్వారం ఇరువైపులా ఎరుపు స్వస్తిక్ ఉంచడం ద్వారా వాస్తు దిశ దోషాలు తొలగిపోతాయి. ప్రధాన ద్వారం పైన, మధ్యలో నీలం రంగు స్వస్తిక్ ఉంచడం వల్ల ఇంట్లోని వారి ఆరోగ్యం బాగుంటుంది. పరమాత్మ ఆవిష్కరణ కోసం పరమ విశ్వాసంతో ప్రయత్నం చేసినప్పుడే దాని యథార్థ భక్తి అంటారు. స్వస్తిక్ కేవలం ఒక గుర్తు మాత్రమే కాదు, మన సంస్కృతి సంప్రదాయాలలో భాగం. దీన్ని సరైన పద్ధతిలో ఉపయోగిస్తే శుభం, శ్రేయస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయి. స్వస్తిక్ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం ద్వారా మన జీవితంలో సానుకూల శక్తిని నింపుకోవచ్చు.